కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రయత్నం చేసింది. ములిగిపల్లి, కడలి గ్రామాల నుంచి రాజోలు వరకు సిఐ టీవీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించగా యువతలో హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడకం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి సురక్షిత డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించడమే లక్ష్యం. ఇక అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి రోడ్డు ప్రమాదాల కారణంగా తరచుగా యువత మృతి చెందుతున్న అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావులపాలెం నుంచి గుణదల మేరీమాత కొండ వరకు భక్తి సంకల్పంతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని, కొత్తపేట నుంచి చిర్లా జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మార్కాపురం జిల్లా లింగాపురం గ్రామానికి చెందిన రైతు కమ్మనేతుల కాసన్న తాను సాగించిన 3 ఎకరాల మొక్కజొన్న పంటను అడవి పందులు ధ్వంసం చేసిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పెట్టుబడి వేసిన పంట కళ్ళ ముందే నాశనం కావడంతో ఆయన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నారని తెలిపారు. గ్రామస్తులు, అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అడవి పందుల బెడద నుంచి రైతులను రక్షించాలని, నష్టం అంచనా వేసి ప్రభుత్వ పరిహారం అందించాలని కోరుతున్నారు. తిరుపతి నుండి ముఖ్యమైన లైవ్ అప్డేట్. తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ కేటాయింపు సమస్యలు వెల్లడయ్యాయి. స్థానిక వ్యాపారులకు అవకాశం లేకుండా ప్రత్యేక నిబంధనలు అమలు చేశారు. 10 హోటల్స్ 8 నెలలుగా మూతపడి 4 కోట్ల సన్నిధానంలో హోటల్ వల్ల చాలా వరకు నష్టం వాటిల్లుతుందనేసి కూడా టీడీపీకి సంబంధించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పుకొస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా నెలకొందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హోటల్ నిర్వాహకులకు సంబంధించినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తిరుపతిలో ఈరోజు శ్రీకాళహస్తి ఆలయంలో సుమారు 200 మంది జర్మనీ, రష్యా దేశాల భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలు చూపించారు. ప్రత్యేక దర్శనానికి 200 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులు ప్రత్యేక క్యూ ద్వారా స్వామి దర్శనం చేసుకుని ఆలయ చారిత్రక ప్రాధాన్యం, శిల్పకళా వైభవాన్ని తెలుసుకున్నారు. దర్శనం ముగిసిన తర్వాత వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇక విదేశీ భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత కాంతివంతమైంది. వికారాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాకను దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అలాగే ఎస్పీ స్నేహ మెహ్రా హరిత రిసార్ట్ వద్ద భద్రత, వసతి, రవాణా ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం పర్యటన కారణంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. కడప నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర పాలనపై కీలక పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రఘురామ్ రెడ్డి, మేయర్ పాకా సురేష్ కుమార్, అలాగే ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి శైలజనాథ్కు ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్పొరేటర్లు శాలువలతో సన్మానించబడ్డారు. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్తీ లడ్డూ నెయ్యి ఘటనపై కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ను కమిషన్ చైర్మన్గా నియమించింది. ఈ కమిషన్కు టీటీడీ పరిపాలనలో లోపాలు, టెండర్ల సమగ్ర పరిశీలన చేసి 45 రోజుల నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సిబిఐ నివేదికలో లడ్డూ నెయ్యిలో కల్తీ నిర్ధారించబడినప్పటికీ జంతువుల అవశేషాలు లేవని చెప్పడంతో ఈ చర్య తీసుకోబడింది. ఇక నిర్ణయం తర్వాత ఈ వ్యవహారం ఎటు మలుపు తీరుతుందో అని వివిధ వర్గాలు ఆసక్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో మద్యం మత్తులో కారు నడిపిన యువకులు పట్టణంలో బీభత్సం సృష్టించారు. శ్రీరామ్ థియేటర్ సమీపం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్డు పక్కన నిలిపిన పలు వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి ప్రాణాపాయం తప్పింది. కారు అదుపు తప్పి దూసుకెళ్తుండగా స్థానికులు వెంబడించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇక అనంతరం నూజివీడు రోడ్లో అతివేగంతో దూసుకెళ్లిన కారు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా సంతరాలగూడెం పూరి తాండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పూరి తాండాకు చెందిన భానుతు లక్ష్మి తాను సాగు చేసే జొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక రైతులు ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
మంత్రి నారా లోకేష్ శ్రీలంక పర్యటనపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ఎవరు డబ్బులతో ఫ్లైట్ బుక్ చేసుకున్నారని, T20 ప్రపంచ కప్ మ్యాచ్ టికెట్ల కోసం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పుష్ప సినిమా డైలాగులను సోషల్ మీడియాలో పెట్టడం కాదని, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు తమ డబ్బుతో కొన్నారో వివరించమని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా చీలకల్లు గ్రామంలో వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దొంగల రాంబాబు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సంబంధించినటువంటి ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి 2,50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని ప్రకటించారు. స్థానిక వైకాపా నాయకులు చెక్కును కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తన్నీరు నాగేశ్వరరావు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ, ఎంపీపీ సంఘాల అధ్యక్షులు మార్క్పూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు 800 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుకు రాలేదని తీవ్రంగా విమర్శించారు. సిద్దిపేటలో ఆయన ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సగం కాలం పూర్తయిన రైతులు, వృద్ధులు, బీడీ, అలాగే చేనేత, గీత కార్మికులు, మహిళలకు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో గండిపాలెం ప్రాజెక్టు కాలువ నుండి దిగువ గ్రామాలకు సాగునీరు అందక రైతులు కష్టపడుతున్నారు. ఎగువ కాంచేరు గ్రామంలో నీటిని సబ్ ఛానల్కు మళ్లించడాన్ని కారణంగా సమస్య పెరిగింది. రైతులు, అధికారులు తక్షణమే జంగిల్ క్లియర్ చేసి పూడికతీత పనులు ప్రారంభించి ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన 3 కోర్టు సిబ్బందిలో పాలకుర్తి సాయి చరణ్, అలాగే పున్నం, రజిత, కొమ్ము సునీతలు ఉన్నారు. వారు సర్టిఫైడ్ కాఫీ ఇవ్వాల్సిన కారణంగా లంచం డిమాండ్ చేశారు. ఈ సమయంలో న్యాయవాది సిహెచ్ గోపాలరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పోలీసులకు సమాచారం అందించారు.